అగ్ని పరీక్ష అంటూ కొత్త ప్రక్రియని బిగ్ బాస్ టీం తీసుకొచ్చింది. సీజన్ 9కి కామనర్స్‌ని పంపించేందుకు ఏర్పాటు చేసిన సెక్షన్ ప్రక్రియ అగ్ని పరీక్ష. అయితే ఈ సెక్షన్ కోసం జ్యూరీస్ పెట్టిన అభిజిత్, నవదీప్, బిందు మాధవిపై ఆడియన్స్ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. విచిత్రమైన సెక్షన్ ప్రాసెస్ టాస్కులతో కంటెస్టెంట్స్‌ని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా యాంకర్‌గా ఉన్న శ్రీముఖి కూడా తక్కువేం తినలేదు. అగ్ని పరీక్ష లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఒక లేడీ కంటెస్టెంట్స్‌ని అటు శ్రీముఖి, ఇటు నవదీప్ ఇద్దరు ఘోరంగా అవమానించారు. టాప్ 15 కోసం 6గురిని సెలెక్ట్ చేసింది జ్యూరీ. ఇక హాల్‌లో పెట్టిన 16 మంది నుండి మరో 9 మందిని సెలెక్ట్ చేయవలసి ఉంది. ఇందులో భాగంగా ఈరోజు వీరికి కొన్ని టాస్కులు పెట్టారు. ఏదో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా తమ రాక్షసత్వం మొత్తాన్ని వీళ్ళ మీద చూపించినట్లుగా ఈ టాస్కులైతే ఉన్నాయి. అయితే ఇందులో ఒక టాస్క్ విషయంలో కంటెస్టెంట్స్ దుమ్ము, శ్రీజన్, నవదీప్ మధ్య చిన్న డిస్కషన్ అయితే జరిగింది. కలికి, షకీబ్ ఇద్దరికి శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఇందులో భాగంగా తమ ఫోన్ నుండి ఎవరో ఒకరికి కాల్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా అర్జెంటుగా డబ్బులు పంపించమని అడగాలి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బులు తమ అకౌంట్లో వేయించుకుంటారో వాళ్ళు విన్నర్ అని రూల్స్ చెప్పేటప్పుడు ఒకరిని స్టూడియో బయటకు వెళ్ళమని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ ఫోన్లో అమౌంట్ నెంబర్ చెప్తే మరో కంటెస్టెంట్స్కి తెలిసిపోద్దని ఇలా చేసింది. దీంతో షకీబ్ స్టూడియో బయటకు వెళ్ళాడు. ఇక కలికి ముందుగా ఫోన్ చేసి తన ఫ్రెండ్తో 90,000 అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. మరోవైపు షకీబ్ కలికి ఎంత నెంబర్ చెప్పిందో తెలియక ఫ్రెండ్కి కాల్ చేసి 10,000 కొట్టమని అడిగాడు. దీంతో శ్రీముఖి మరో అవకాశం ఇచ్చింది. షకీబ్ ఈసారి తన చెల్లికి ఫోన్ చేసి ఎంత ఫీల్ అయితే అంత అమౌంట్ అయితే సెండ్ చేయమని చెప్పాడు. ఆమె 50,000 పంపింది. దీంతో కలికికి 90,000 అకౌంట్లో పడేలా మాట్లాడింది కాబట్టి విన్నర్ అయింది. అయితే ఈ టాస్క్పై షకీబ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నెంబర్ గేమ్ అని ముందే చెప్పుంటే బాగుండేది అన్నాడు. ఇద్దరికీ ఒకే రూల్స్ ఇచ్చామంటూ శ్రీముఖి అంది. అయినా కానీ ఎందుకులేని ఈ టాస్క్ కన్ఫ్యూజన్గా జరిగిందని అనిపించింది. శ్రీముఖి అక్కడున్న మిగిలిన కంటెస్టెంట్స్ని అడిగింది. వీరిలో దుమ్ము, శ్రీజ మాత్రం చెయ్యెత్తింది. దీనికి ఆన్సర్ ఇవ్వకుండా అయితే నువ్వు కూర్చో అన్నట్లు అంటూ శ్రీముఖి ఆమెని వేతాలు చేసింది. ఆ తర్వాత నవదీప్, షకీబ్, శ్రీజ ఇద్దరు స్టేజ్ మీదకి పిలిచాడు. అన్ఫేర్‌గా జరిగింది. నువ్వు ఫీల్ అయ్యావా అని షకీబ్‌ని అడిగితే కాస్త కన్‌ఫ్యూజన్ అయ్యానని ఆన్సర్ అయితే ఇచ్చాడు. కన్‌ఫ్యూజ్ అయ్యాను అన్నావు కదా! పోయి కూర్చో అంటూ నవదీప్ అన్నాడు. ఆ తర్వాత శ్రీజను మాత్రం స్టేజ్ మీద ఉంచి నవదీప్ కాస్త ఎక్కువే మాట్లాడాడు. కన్ఫేర్ అనగానే చెయ్యెత్తావు కదా! నీ ఫీలింగ్ ఏంటి అని అడిగాడు. అంటే టాస్క్ గురించి షకీబ్‌కి క్లియర్‌గా చెప్పలేదని శ్రీజ అంది. దీన్ని అతను ఎందుకు చెప్పాలి? టాస్క్ ఏమిది కదా! అంటూ నవదీప్ బాధగించాడు. ఫస్ట్ కలికికి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేశారు. ₹1 కన్నా ఎక్కువ ఉన్నా సరే నువ్వు మిస్ అవుతావని చెప్పారు. అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయనట్టు ఉంది. షకీబ్ కన్‌ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకంటే అని శ్రీజ చెప్పబోతుంటే ఎవరు తప్పమ్మా పక్కన వాడి కంటే ఎక్కువ ఉండాలని చెప్పినా చెప్పకపోయినా పక్కన వాడు ఎంత అడిగాడో మనకు తెలియదు కదా! సో ఆమెకి అది అర్థమైంది. ర్యాండమ్‌గా ఒక నెంబర్ అనుకుంది. అతను కన్‌ఫ్యూజ్ అయితే మళ్ళీ సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను చెప్పాను బై మిస్టేక్ మాక్సిమం ఉండాలని. నేను చెప్పాను. అతను ఆడాడు. ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏమిటంటే అతిగా ఆలోచించకు. బిగ్ బాస్ 100 ఎపిసోడ్స్‌లో వందల భాషల్లో చేస్తారు. నువ్వు ఊపుకుంటూ ఊరు నుండి వచ్చే అదే అన్‌ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. ఇంకొకసారి ఇలా చేయకు. నేనంటే సరదాగా చెప్పి పంపిస్తా. కానీ తర్వాత నీకే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అంటూ నవదీప్ సీరియస్ అయ్యాడు. దీనికి శ్రీజ ఏదో చెప్పబోతుంటే నువ్వు చెప్పవలసింది అయిపోయింది. నువ్వు వెళ్ళి కూర్చో పో అయిపోయింది. నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ నవదీప్ అన్నాడు. మరి ఇక్కడికి పిలవడం దేనికని శ్రీజ అభ్యంతరం చెప్పింది. అంటే సెంటర్‌కి వస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని పిలిచా అంటూ నవదీప్ అన్నాడు. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా అనిపిస్తుందో కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.